We see God's greatness and God's holiness in these verses. Then I saw another angel flying directly overhead with an eternal gospel to proclaim to those who dwell on earth, to every nation and tribe and language and people who dwell on earth, to every nation and tribe and language and people. And he said with a loud voice, "Fear God and give him glory, because the hour of his judgment has come, and worshipped him who made heaven and earth, the sea, and springs of water." చూడండి, తెలుగులో చూద్దాం ఈ రెండు వాక్యాలు 6-7. రెవల్యూషన్ చాప్టర్ 14 వర్సెస్ 6 and 7. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశము మధ్యను ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారం చేయుడని గొప్ప స్వరముతో చెప్పాను. ఈ విధంగా జరిగింది. అయితే ఇవన్నీ కూడా విజన్లో అతను చూస్తూ రాస్తున్నటువంటి విషయాలు, నియర్ ఫ్యూచర్లో జరగబోయేటటువంటి విషయములు, అంత్యకాలంలో అని అనుకుంటాం కదా, అంత్యకాల సంభవాలు అన్నమాట. ఇప్పుడు అంత్యకాలంలోనే మనం ఉన్నాము. భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సృష్టిలోని మరి రకరకాలైనటువంటి వింతైన విషయాలు మనం చూస్తూ ఉంటాం, భయాన్ని గొల్పేటటువంటివి. ఇంతకుముందు మనం ఎప్పుడు చూడని రీతిలో మరి సృష్టి తయారవుతూ ఉంటుంది. ప్రియమైన వారలారా, మార్పులు వస్తాయి. దేవుని ఉగ్రత అన్నమాట సమయం. దేవుడు చూసి సహించి మరి పాప క్రియలు చేసేటటువంటి మానవుల్ని రకరకాల మరి అన్ని రకాల పాపాలు, ఒకటి కాదు, ఒక లోకం కాదు, అన్ని ద్వేషపూరితమైన పనులు చేసే వాళ్ళందరినీ చూసి పనిష్ చేయడానికి రాబోతున్నారు.